Hi Varun, Hi, sir. how are you, man? Fine, sir. So first of all, congratulations Thank you, sir. for Thank your you so much. selection. Thank you, sir. So at Wipro, right? Yes, sir. So in the stream of Fraud investigation. fraud investigation, Yes, sir. right? So why, because many people going for now AML fraud and at the same time fraud investigation, fraud analysis. What is the reason? Uh, Actually, I completed my domain in commerce and Okay. finance. Okay, okay. ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఏంటంటే సార్ ఫర్దర్ చూసుకోవాలి సార్ మనం ఇప్పుడు ఫర్దర్గా చూసుకోవాలి అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రాడ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు ఎంత కంపెనీ అయినా ఈ డొమైన్లో చాలా గ్రిప్ ఉంది సార్ గ్రోత్ ఇట చాలా ఉంది ఈవెన్ 2-3 దానికి ఇచ్చాను సార్ ఇంటర్వ్యూస్ కానీ ఫినాన్స్ ఫ్రాడ్ అటు వచ్చలేదు సార్ నేను ఇక్కడ ఈ డొమైన్లో కావాలని చెప్పేసి పర్టికులర్గా కూర్చున్నాను సార్. నైస్ 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 గుడ్ గుడ్. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫ్రాడ్ సైడ్ ఇప్పుడు దీని సైడ్ మీకు నాలెడ్జ్ వైజ్గా ఇంత ఎందుకంటే ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కంప్లీట్ అయిన పిల్లలు చాలా మందికి తెలియదు. సార్ సో హౌ యూ అప్డేటెడ్? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు కూడా అంత ఐడియా లేదు సార్ ఇప్పుడు ఫ్రాడ్ ఫినాన్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక రీల్ చూసాను సార్ ఎస్వి అని చెప్పేసి ఇక్కడ నాకు పర్టికులర్ కావాల్సిన డొమైన్ ఉంది ఇప్పుడు వేరే దగ్గర ఇట కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ అక్కడ ఉన్నాయి అక్కడ ఎక్కువ చెప్పేసి ఇక్కడ పర్టికులర్గా ఫినాన్స్ ఉంది మన కోర్ అకౌంటింగ్ ఉంది మెయిన్ థింగ్ రియల్ టైమ్ ఫేసింగ్ మీరు ఎక్కువ చెప్పిస్తున్నారు సార్ నేను ఇక్కడ స్క్రోల్ చేశాను చాలా చూసాను సార్. తర్వాత ఇంకా మా బ్రదర్ గిట చెప్పాను సరే ఎల్లురా అని చెప్పేసి అన్నయ్య ఎక్కడనే రిఫర్ చేశారు ఇక నాకు ఫినాన్స్ కావాల్సింది ఉంది సార్ నాకు డ్రీమ్ తర్వాత డ్రీమ్ వచ్చేసింది ఉంది అట్లా అని చెప్పి వచ్చాను సార్ ఇక్కడికి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి అప్షూడా సార్ ఒమేగా. ఓకే ఉండేది ఇక్కడ నేను మల్కాజ్గిరి వినాయక్ నగర్ సార్. ఓకే 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 నైస్ నైస్ గుడ్ అబ్బా. సో ఆ ఏరియా నుంచి అంటే చెప్తున్నా కదా సో పీపుల్ నీ స్టోరీకి ఇన్స్పైర్ అవుతారు చాలా మంది. అవునా కదా గ్రాడ్యుయేషన్ చేసి పిల్లలు చాలా మంది ఎటు వెళ్ళాలో కూడా తెలియదు కరెక్ట్ చూజ్ చేసుకొని నమ్మి సక్సెస్ అయ్యి సో యు ఆర్ గోయింగ్ గుడ్ వెరీ గుడ్. ఇంకా మీ బ్యాచ్ లో ఇంకా జాబ్స్ వచ్చాయి పిల్లలకి? సార్ వచ్చాయి సార్. సో ఏ కంపెనీస్ లో? ఒకరికి వచ్చేసి న్యూమార్క్ లో, కాగ్నిజెంట్, హెచ్ఎస్బిసి, వెల్స్ ఫార్గో వచ్చాయి సార్. ఓకే చాలా మంది సాటిస్ఫై బ్యాచ్ పిల్లలు మంచిగా సార్ ఫుల్ సాటిస్ఫై అయినాం సార్. అవునా? బయట ఉన్న నాలెడ్జ్ కి ఇక్కడ ఇంకొంచెం మా ఉన్న నాలెడ్జ్ కి ఇంకెక్కువ యాడ్ చేసే బట్టి. సో అప్కమింగ్ జనరేషన్ పిల్లలు ఎవరైనా నేను నీ జూనియర్స్ కానీ లేకపోతే ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏం చెప్తావు? పక్కా అప్రోచ్ ఉంటుంది సార్. ఫస్ట్ చెప్తాను ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఎందుకు ఎల్లుడు ఏం చేస్తాము ఎవరు నమ్మరు సార్. కానీ వాళ్ళకి ఒక్కటే చెప్తాను సార్ వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళు తీసుకుంటారు క్లాసెస్ అవి నమ్మిన తర్వాతనే మీరు జాయిన్ కమ్మని. దట్ ఈస్ సో చాలా మందికి అదే ఏంటంటే ఆల్రెడీ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఇంటర్ లో నేర్చుకున్నా, డిగ్రీలో నేర్చుకున్నా, మాస్టర్ లో నేర్చుకున్నా, ఇక్కడ కొత్తగా పోయి నేర్చుకునేది ఏమంటారు. కానీ ద థింగ్ ఈస్ దట్ రియాలిటీ నాట్ ఓన్లీ దట్. సో మనకి సబ్జెక్ట్ కంటెంట్ అవసరము, తర్వాత ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలో అవసరము, అండ్ హెచ్ఆర్ ప్రాస్పెక్టివ్ అవసరము, కమ్యూనికేషన్స్ అవసరము. దాంతో పాటు ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళిన ఇంటర్వ్యూకి ఎంత మంది వచ్చి ఉంటారబ్బా? సార్ 900 మెంబర్స్ సార్. 900 మెంబర్స్ లా సెలెక్ట్ అయినా అది ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే కాబట్టి వచ్చింది సార్. లేకపోతే ఆపోజిట్ అంటే మనకి ఎంత అదనిపిస్తుంది 900 మెంబర్స్ లో యు ఆర్ ద పర్సన్ అంటే రియల్లీ యు గివెన్ యువర్ బెస్ట్ షాట్. దట్ ఈస్ వాట్ అంటే నీ కాన్ఫిడెన్స్ ఎట్లయినా వస్తుంది నాకు అని. ఒక ముందు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంత కాన్ఫిడెంట్ ఉంటుండే కానీ హెచ్ఆర్ స్ట్రీమ్ లో అంటే హెచ్ఆర్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే నేను ఏం ఆన్సర్ చేయాలి, ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చేసి యాక్సెప్ట్ చేస్తారు అవన్నీ తెలియాలి కదా సార్. ఇక్కడ చాలా నేర్చుకున్నా సార్, నేను చాలా నేర్చుకున్నా. గుడ్ గుడ్ వరుణ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మంచిగా చేసుకో. సో కెరీర్ పరంగా ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్. సో ఎవరికైనా సో శాలరీ పరంగా డైరెక్ట్ గా కొంతమంది ఎట్లా అంటే వాడికి ఫీల్డ్ వాడు కాల్ సెంటర్ జాబ్ చేస్తే 3 lakhs వస్తాయి, 4 lakhs హ్యాపీ అనుకుంటాడు. కానీ అది కాదు, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నీకు నచ్చిన కెరీర్ లోకి స్టార్ట్ అయినా 2-3 years ఇక్కడ చేసుకొని మంచి జంప్ కొట్టి మంచి కంపెనీకి వెళ్ళు, మంచి కెరీర్ చూసుకో. ఓకేనా? For the latest updates and more interesting videos, please like and subscribe to the SV Professionals official channel.